నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పిన గజరాజులు వంగర మండలంలోని వివిఆర్పేట రాజులు గుమ్మడ గ్రామాల్లో తిష్టవేశాయి. దీంతో అక్కడి ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు స్థానికులు వాటి భయంతో బయటకొచ్చేందుకు బెంబేలెత్తుతున్నారు. దానికి తోడు అవి పంట పొలాలపై దాడి చేసి వరి, చెరకు, మొక్కజొన్న, కూరగాయల పంటలను నాశనం చేస్తున్నాయి. ఫోన్ చేసి అన్న కట్ చేసాను, కట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ సొంత మేము వాళ్ళకి. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గజరాజులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఏనుగుల వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. అదేవిధంగా నష్టపోయిన తమ పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏనుగుల సంచారంతో గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఫోన్ చేసి విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. దశామిని దశాబ్దం కాలం పాటు నుంచి అయితే ఒరిస్సా నుంచి వచ్చిన ఏనుగులు శ్రీకాకుళము, మన్యము, అదేవిధంగా విజయనగరం జిల్లాలో తిష్టవేసేవి. తిష్టవేయడంతో పాటు కాకుండా పూర్తిగా పంటలు ధ్వంసం చేయడంలో కూడా అదేవిధంగా ఏనుగులకు సంబంధించి ట్రాకర్స్ మరణించడం కూడా జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక నివేదిక అయితే తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా విజయనగరం, మన్యం జిల్లాలో ఏనుగులు సంచరించడానికి అనువైన వాతావరణం అదేవిధంగా నదులు ఉండడంతో ఏనుగులు ఒరిస్సా ఇళ్ల పరిస్థితి అయితే కనిపించలేదు. గతంలో ఫారెస్ట్ అధికారులు అయితే ఈ ఏనుగుల గుంపును తరలించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. ప్రయత్నం చేసినప్పుడు కూడా అవి మళ్ళీ ఏదైతే మన్యం జిల్లాకు సంబంధించి అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన రైతుల తోలక వరి గాని అదే అరటి ఇలాంటి పంటలను అయితే ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే వంగర మండలం విఆర్ పేటలో నిన్న ఏదైతే ఎప్పటిలాగైనా ఏనుగుల గుంపు ఈ పంట నష్టం ప్రక్రియలో భాగంగా ఆ విలేజ్ వచ్చిన తర్వాత అందులో ఒక వేణుగు అనేది మగ వేణుకు జన్మనిచ్చింది. జన్మనివ్వడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆ ఏనుగును చూడటానికి వెళ్లడంతో ఆ వేణుగులు ఎందుకంటే సంతానోత్పత్తి జరిగిన తర్వాత ఏనుగులు అనేవి కొంత అగ్రెసివ్ గా ఉంటాయి. అగ్రెసివ్ గా ఉన్న తరుణంలో ఈ పంటలను మరింత బీభత్సంగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకంటే ఈ ఏనుగులు సంచరిస్తున్న ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఎలిఫెంట్ జోన్ గా నిర్ణయించాలి. అదేవిధంగా పంట నష్టం వాటిల్తున్న రైతులకు కూడా చేయూతనివ్వాలని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ట్రాకర్స్ మనం చూసుకుంటే గతంలో కూడా ట్రాకర్స్ దీనిని ఒరిస్సా వైపు మళ్లించాలని ప్రయత్నంలో భాగంగా ట్రాకర్స్ కూడా మరణించారు. అదేవిధంగా రైతుల మీద కూడా దాడి చేయడంతో రైతులు కూడా మరణించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో అటవీ సంపదను ధ్వంసం చేస్తున్న క్రమంలో మైదాన ప్రాంతాలకి ఏనుగులు వస్తున్నవి. దానికి ఫుడ్ గానీ వాటర్ గానీ సమపాలలో లభించకపోవడంతో ఈ మైదాన ప్రాంతంలో విలేజ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అయితే ఈ ఏనుగులు కట్టడి చేయడానికి రెవెన్యూ అటవీ శాఖ అధికారులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మగ ఏనుగు జన్మనివ్వడం వల్ల ఏనుగులు అయితే అక్కడి నుంచి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఫారెస్ట్ అధికారులు ఏనుగులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఏనుగుల గుంపు అనేది మనం చూసుకుంటే మన్యం జిల్లాలో ఒక గుంపు అదేవిధంగా బామ్నికి సంబంధించిన మండలంలో ఒక గుంపు సంచరిస్తుంది. గతంలో చూసుకుంటే 4 ఏనుగులు కూడా ఒకేసారి మరణించిన ఘటన కూడా మనం బామిని మండలంలో మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఏనుగులకి ప్రజల నుంచి కూడా ముప్పు వాటిల్ల పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏనుగులకు సంబంధించి ఈ పంట నష్టంతో రైతులు కూడా తీవ్ర నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే విధంగా ఫారెస్ట్ అధికారులు ఎలిఫెంట్ జోన్ గా పెట్టి రైతులను ఆదుకుంటారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆమెని రైట్ రాము, థ్యాంక్ యూ.